అందరికీ నమస్కారం. శ్రీప్రకాష్ విద్యా సంస్థల వారు నిర్వహించే ఆన్లైన్ తరగతులకు స్వాగతం. ఈనాటి తరగతిలో భాగంగా గద్య పఠనం సమీక్ష అనే అంశాన్ని గురించి మనం వివరించుకుందాం. ముందుగా గద్య పఠనం. అమ్మ ఉత్తరం. ఈ ఉత్తరం ఉద్యోగాల పేరుతో సుదూర తీరాలకు వలస పక్షుల్లా ఎగిరిపోతున్న కన్న కొడుకులందరికీ. కన్నా, ఎన్నాళ్ళయిందిరా నిన్ను చూసి, తలచుకుంటే ఎప్పటికీ కళ్లకు కట్టినట్లుగా ఉంటావు. 5 ఏళ్ల నాడు రమ కూతురి పెళ్లికి వచ్చావు, అంతే, మళ్ళీ ఇక రానేలేదు. కానక కన్న సంతానంలా నిన్ను 4 అమ్మాయిల మధ్య కనుపాపలాగా చూసుకుని పెంచుకున్నాను. నిన్ను ఇల్లు దాటి వెళ్ళనివ్వలేదు. ఆ చదువుల సరస్వతి నిన్ను వెంటేసుకుని వెళ్ళింది. అంతా చదువుకున్న వాళ్లేగా. నాకన్నా చదువుకొనకపోతేనేం, సంస్కారం వచ్చింది. చదవను రాయను నేర్చుకున్నాడు, చాలు. వద్దు అన్నాను, వినలేదు. తరువాత ఉద్యోగలక్ష్మి ఊళ్ళేలిస్తోంది. ఎక్కడున్నా నువ్వు నా కొడుకువే. నీ సారస్వతా సంఘాలు, నీ సాంఘిక సేవలు అన్నీ పేపర్ల ద్వారా, కోడలి ఉత్తరాల ద్వారా తెలుస్తూనే ఉన్నాయి. కానీ ఏం లాభం రా తండ్రి? నీవు నీ పిల్లలు ఇంట్లో కాలికి చేతికి అడ్డంగా తిరుగుతూ ఉంటే, కోడలి చేత్తో చేయించి పెడుతూ ఉంటే సాగిపోయే జీవితం ఎలా ఉంటుంది? ఏమో, అది నాకు కల అయిపోయిందిరా బాబు. ఇంత ఇంట్లో ఒంటరిగా బతుకుతున్నాను. నాకెంత కావాలి? పిడికెడు ఉడకేసుకుంటే చాలు, వెళ్ళిపోతుంది. కానీ ఆసక్తి పోయింది. ఎలా తింటే కడుపు నిండదు, అలాగే నడుస్తుంది. జీవితం పొద్దు ఆటారిపోతుంది. ఇంకెన్నాళ్ళు అనిపిస్తుంది. మీ నాన్నగారు హఠాత్తుగా పోయారు. నీకు కడసారి చూపులు కూడా దక్కలేదు. అప్పుడు ఆయన దగ్గరలో నేనున్నాను. ఆయన గొంతుకులో గొరగొరలాడుతున్నప్పుడు నేను ఇన్ని నీళ్లు పోశాను. నా దిగులల్లా అలా నాకు జరిగితే ఈ గొంతులో ఇంత తులసి తీర్థం పోసేవాళ్లు కూడా ఉండరే అని. 4 కూతుళ్ళు, 1 కొడుకు, 12 మనుమలు మనుమరాళ్ళు ఉన్నా నా గొంతు తడిపేవాళ్ళు ఉండరేమో అని దిగులు పడుతున్నాను. నువ్వు నన్ను అక్కడికే రమ్మని అంటావు, నిజమే, వచ్చేయచ్చు. కానీ రాలేను, రాను. ఈ ఇల్లు, ఈ పొలాలు, ఈ గాలి, ఈ వాతావరణం, వీటిని వదిలి రాలేను. మీ నాన్నగారు ఇక్కడే పోయారు. నేను ఇక్కడే పిడికిడి బూడిదైపోవాలి. అదే నా ఆశ. ఈ మట్టికి మనిషికి ఉండే ఆత్మీయత అంతేనేమో. ఎంత చదివినా, ఎంత సాధించినా, ఏం చేసినా ఆఖరికి మనిషి ఈ మట్టిలో కలిసిపోవాలి. అలానే ఆ మట్టి తనను కన్న ఊరి మట్టి కావాలని ఆరాటపడుతుంటాడు మనిషి. ఇది నా ఊరు, ఇది నా ఇల్లు, ఇది నాది. ఈ మమతానుబంధాలు లేని రోజున మానవత్వమే నశిస్తుందేమో. అందుకే అనాదిగా మమకారాలు ఇలాగే నిలిచిపోయాయి. రాజులు పోయారు, రాజ్యాలు పోయాయి, మహామహా నిర్మాణాలు మట్టి చాటుకు పోయాయి. కానీ మానవత మాసిపోలేదురా బాబు. అందుకే ఈ ప్రపంచం ఇంకా సాగుతుంది. నేను అంత దూరం రాలేను. ఈ ఊరు విడవలేను. ఈ ప్రాణం తట్టెడా పుట్టెడా ఎప్పుడో హరి అంటుంది. నాకు తెలుసు, నాది ఎలాగూ దిక్కులేని చావే అవుతుంది. ఎప్పుడైతే ఆయన పోయారో అప్పుడే నేను ఒంటరిదానైపోయాను. కానీ పోయేలోగా నువ్వు ఇక్కడికి వచ్చి 4 రోజులు గడిపిపో. కన్న తల్లిగా నేను అంతకంటే ఇంకేమీ కోరను. కోడల్ని, పిల్లల్ని కూడా తీసుకురా. ఇక ఉంటాను. ఆశీస్సులతో నీ తల్లి కాంతమ్మ. మాతా గురుతరా భూమేహ. తల్లి భూమి కంటే గొప్పది. గద్య సమీక్ష. తల్లి తన కొడుకు గురించి ఆవేదన చెందుతూ తన వృద్ధాప్యంలో చివరి రోజుల్లో ఈ విధంగా తన కొడుకుకి తన మనసులోని భావాలను వ్యక్తం చేసుకుంటుంది. నానా, ఎన్నాళ్ళయిందో నిన్ను చూసి. ఎప్పుడో రమ అక్క కూతురి పెళ్లికి కనిపించావు 5 ఏళ్ల క్రితం. అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ కనిపించనే లేదు. నా కళ్ళ ముందు నువ్వు, కోడలు, పిల్లలు నా కళ్ళ ముందు తిరుగుతూ ఉంటే, కోడలు వండి పెడుతూ ఉంటే చూస్తూ తరించిపోయే రోజులు నావి. కానీ ఆ అదృష్టం నాకు లేదు. అవి ఎలా ఉంటాయో కూడా ఊహించుకోలేకపోతున్నాను. మీ నాన్నగారు హఠాత్తుగా మరణించారు. ఆయన చనిపోయే ముందు ఆయన గొంతుకులో నేనే తులసి నీళ్లు పోశాను. నా పరిస్థితి కూడా అలాగే వస్తుందని నాకు భయంగా ఉంది. 4 కూతుళ్ళు, 1 కొడుకు,
12 మంది మనుమళ్ళు మనుమరాళ్ళు ఉన్నా నాకు నా గొంతుకులో తులసి నీళ్లు పోసేవాళ్ళు ఉండరేమో అని నాకు భయంగా ఉంది. నువ్వు చదువుకున్న చదువులు, నువ్వు చేస్తున్న గొప్ప గొప్ప పనులు, సాంఘిక కార్యక్రమాలు అన్నీ నాకు పేపర్ ద్వారా, కొడలి ఉత్తరాల ద్వారా తెలుస్తూ ఉన్నాయి. నువ్వు అక్కడికి రమ్మంటావు, కానీ నేను అక్కడికి రాలేను. ఎందుకంటే ఇది నా ఊరు, నా ఇల్లు, నా నేల, ఇక్కడి పొలాలు ఇవన్నీ నావి అనే ఒక భావన నాకున్నది. మనిషికి మట్టికి ఉన్న ఈ బంధం విడదీయలేనంతగా ఉంటుంది. అందుకే మనిషి మానవత్వంతో, మమతానుబంధాలతో పెరిగి పెద్దవాళ్ళు అవుతారు. అవి విడదీయలేని బంధాలుగా మారిపోతాయి. ఇక నాది ఎలాగూ దిక్కులేని చావనే విషయం నాకు అర్థమవుతుంది. కానీ నేను చనిపోయే ముందు నువ్వు ఇక్కడికి వచ్చి ఒక 4 రోజులు నాతో గడిపి వెళ్ళాలని కోరుకుంటున్నాను. నువ్వు వచ్చేటప్పుడు కోడల్ని, పిల్లల్ని కూడా తీసుకుంటా. ఇంతకంటే నేను నీ దగ్గర నుండి ఏమీ ఆశించటం లేదు. ప్రేమతో ఆశీర్వాదాలు అందిస్తూ నీ తల్లి కాంతమ్మ అని ఈ తల్లి కాంతమ్మ తన కొడుకు గురించి చెప్పడం జరిగింది. ఇదే విధంగా ఎంతో మంది వృద్ధులు తమ జీవితం చివరి దశలో అనాథలుగా, బిడ్డలకు దూరంగా, నాన్నవాళ్ళు లేకుండా చాలా దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నారు. పిల్లలు ఉద్యోగాల పేరుతో ఎక్కడో సుదూర ప్రాంతాల్లో వాళ్ళ పనుల్లో వాళ్ళ కుటుంబం, సంసారం వాళ్ళు చూసుకుంటూ ఉన్నారు. కానీ అప్పుడప్పుడు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లి వాళ్ళతో ఒక 4 రోజులు గడిపితే వాళ్ళు తమ ఒంటరితనాన్ని బాధగా భావించరు. వాళ్ళు మనతో ఉన్నట్టుగానే భావిస్తూ ఉంటారు. పిల్లలందరూ కూడా తల్లిదండ్రుల పట్ల ప్రేమానురాగాలతో వాళ్ళని అంటి పెట్టుకుని వాళ్ళలో ఒంటరితనాన్ని పోగొట్టి వాళ్ళకి మేమున్నామని ధైర్యాన్ని కల్పిస్తారని భావిస్తున్నాను. ధన్యవాదాలు.